ప్రముఖ రచయిత్రి శ్రీమతి వారణాసి నాగలక్ష్మి గారు రాసినటువంటి ఒక ఎంతో అందమైన కథ, ఎంతో ఆలోచింపచేసే కథ. మన పిల్లలను ఒక గట్టుకు చేర్చి వాళ్ళని ప్రయోజకులను చేసిన తర్వాత మలిసంధ్యలో అడుగు పెట్టేటువంటి అమ్మకి నాన్నకి జీవితాన్ని కొత్త కోణంలో చూడడం నేర్పేటువంటి కథ. ఎంతో అవసరమైన కథ. చుట్టుకునే బంధాలు మీకోసం అందిస్తున్నది మీ లక్ష్మణ్ శాస్త్రి. వినండి. పిన్ని, వాట్ హ్యాపెన్ టు అమ్మా? అవతల నుంచి ప్రశ్న కత్తి దూసినట్టు. గగనకి చాలా కోపం వచ్చినప్పుడు తన కంఠధ్వని కత్తితో కోస్తున్నట్టు, మాట వేడి చువ్వతో వాత పెడుతున్నట్టు ఉంటుంది. పొద్దున్నే ఫోన్ చేసి పలకరింపుగా అన్న మొదటి వాక్యమేది. ఎందుకో దానికి అక్క మీద చాలా కోపంగా చికాగ్గా ఉందని అర్థమైంది. గడియారం వైపు చూశా. నా యోగా క్లాస్కి టైం అయిపోతుంది. గగన, ఏమిటైందో చెప్పకుండా అలా అడిగితే ఎలాగమ్మా అన్నా. ఏమైంది దీనికి మళ్ళీ? ఈ మధ్య మరి తల్లికి కూతురికి పడకుండా అయిపోతుందేంటి? ఎవరైనా దేశంలో ఉన్నన్నాళ్ళు తల్లిదండ్రుల మీద చిరుబుర్లాడినా ఈ విదేశాలకు వెళ్ళాక ఎక్కడలేని ప్రేమలో ఉరకపోస్తారే కదా. నీకు వినేందుకు టైం ఉంటే చెప్తాను, నిష్ఠూరంగా అంది. 5 నిమిషాలుందే, నేను యోగా క్లాస్కి వెళ్తున్నాను ఈ మధ్య. పద్మ అంటే వాళ్ళ ఇంటికి ఎదురుగా 6:30 కల్లా అక్కడ ఉండాలి. మాట్లాడుతూనే యోగా మ్యాట్ తీసి పెట్టుకుని మంచినీళ్ళు సీసా నింపుదామని వంటింట్లోకి వెళ్ళాను. పిన్ని, ఇప్పుడు మీకు 6 గంటలే అయింది. 5 నిమిషాల వాకింగ్, మనం 20 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. ఇంత దూరం నుంచి నీతో అవసరం పడి ఫోన్ చేస్తే నువ్వు 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే మాత్రం ఏమవుతుంది చెప్పు? అలకగా డిమాండింగ్గా అంది గగన. ఓహసిని అనుకున్నా. అలా కుదరదులే కానీ విషయం ఏంటో డైరెక్ట్గా చెప్పు. నెక్స్ట్ ఫ్రైడే నా ఫ్రెండ్స్ 3 హైదరాబాద్ వస్తున్నారు పిన్ని, ఒక వారం కోసం. ఇప్పుడు ఇంట్లో ఉండేది అమ్మా నాన్న ఇద్దరే కదా. మా అమ్మ కూడా ఇప్పుడు చిన్న మామ దగ్గరే ఉంటుంది. మా ఇల్లు పెద్దది కదా, మా ఇంట్లో ఉండొచ్చు అని మా వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు చూడు, అలా కుదరదు, ఎక్కడైనా హోటల్లో ఉండమని చెప్పు అంటుంది. ఐ గాట్ ఎ షాక్ ఆఫ్ మై లైఫ్. నేను కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు వీళ్ళలో ఒకళ్ళ ఇంట్లో ఉన్నాను 2 రోజులు. అమ్మ మాట ఇచ్చేసా కదా, ఈసారికి అడ్జస్ట్ అవ్వు, నెక్స్ట్ టైం అలాగే చెప్పొచ్చు అంటే కనీస కర్టసీ కూడా లేకుండా నన్ను అడిగి మాట ఇచ్చావా అంటుంది. ఇప్పుడు ఏమైంది ఇవిడికి? అరే వింతగా ఉందే అన్నాను నేను. సర్లే, నీ 5 మినిట్స్ అయిపోయినట్టున్నాయి, థ్యాంక్స్ అని టక్కుమని పెట్టేసింది. నాకు ఆశ్చర్యమే అనిపించింది. అక్కది ఇంటికే అంకితమైపోయిన గృహిణుల కోవ. బావగారు, 2 ఆడపిల్లలు సుమన గగన, వీళ్లే అక్కకి ప్రపంచం. కిందటేడాది దాకా అత్త మామల బాధ్యత ఉండేది. మామగారు చాలా కాలం అనారోగ్యంతో తీసుకుని కిందట వేసవిలో పోయారు. అత్తగారు విజయవాడ దగ్గరలో ఏదో పల్లెటూళ్ళలో భర్త పోయి ఒంటరిగా బతుకుతున్న తన చెల్లెలికి తోడుగా కొన్నాళ్ళు ఉంటానంటే 6 నెలల క్రితం దింపి వచ్చారు బావగారు. అక్కడ పాడి పంట, ఇంటి వెనకాల కాపురం ఉండే పనివాడు కుటుంబం, ఆ పల్లెటూరు వాతావరణం, ఇవన్నీ ఆవిడకి బాగా నచ్చేసి ఆవిడ అక్కడే ఉండిపోయారు. ఇదిగో ఇక వీళ్లే అప్పుడప్పుడు కారులో వెళ్ళి చూసి వస్తున్నారు. 2 పిల్లలకి మధ్య 8 ఏళ్ళు తేడా. సుమన చదువు పూర్తయ్యే నాటికి గగన 10వ క్లాస్కి వచ్చింది. బావగారిది తరచూ ప్రయాణాలుండే ఉద్యోగం కావడంతో పిల్లల బాధ్యత మొత్తం పూర్తిగా అక్క మీదే ఉండేది. ఈ పిల్లల చదువులు కాదు కానీ అక్కకి వాళ్ళతో పాటు తను చదివినంత పనైంది. ఇంటిని చాకరీ చేసుకుని మళ్ళీ వాళ్ళ పరీక్షలకి ఇంటర్వ్యూలకి నిద్ర కాచి అడిగినప్పుడల్లా వాళ్ళకి టీ కాఫీలు చేసిచ్చి, ఇంకా ఏదైనా తినాలందంటే అప్పటికప్పుడు ఏదో ఒకటి తయారు చేసి అందించి, వాళ్ళకి అవసరమైతే రికార్డులు, మిస్ అయిన క్లాస్ నోట్స్లు కూడా రాసిచ్చి, ఇలా చేసి మా అక్క పాపం అలిసిపోయింది. సుమన ఇక్కడే ఎంటెక్ చేసి తల్లి తండ్రి చూసిన సంబంధం చేసుకుని 24 ఏళ్ళకి అమెరికా చెక్కేసింది. ఈ గగన అలా కాకుండా ఎంఎస్ చేస్తానని, ఆ తర్వాతే పెళ్లి అని పట్టుబట్టి కోరుకున్న చోట సీట్ రాక, వచ్చిన చోట ఫీ వేవర్ అంత మాత్రం లేకపోవడంతో మూడీగా అయిపోయి చివరికి ఇంట్లో ఒప్పించి లోన్ తీసుకుని చదువుకు వెళ్ళింది.
ఎంఎస్ అయినా కూడా సరైన ఉద్యోగం రాక పిహెచ్డీలో చేరి అప్పుడే 4 ఏళ్ళు అయింది. ఇంకా చదువు చివరికి వస్తోంది అని అక్క ఎదురు చూస్తోంది పాపం. తనకి చదువులో ఒత్తిడి, అక్కకి దాని పెళ్లి కాలేదని బెంగ, ఈ రెండూ కలిసి ఈ మధ్య ఇదిగో వీళ్ళిద్దరి మధ్య అలకలు, నిష్ఠూరాలు, కోపాలు బాగా ఎక్కువయ్యాయి. అక్క బహు గొమ్మన మనిషి. పిల్లలైన ఇంటి విషయాలు నాతో చెప్తారు కానీ పాపం తను మాత్రం చెప్పదు. పెళ్ళి అవుతూనే వాళ్ళ అత్తగారు చెప్పారట, ఇంట్లో సమస్యలు గొడవలు బయట వాళ్ళకి చెప్పుకుంటే ఏముందమ్మా, మనం తేలికైపోవడం తప్ప. సంసారంలో ప్రతి చిన్న గొడవ గురించి, అభిప్రాయ భేదం గురించి పుట్టింట్లోనో ఇరుగు పొరుగులతోనో స్నేహితులతోనో ఏదీ దాచుకోకుండా చెప్తారు కొంతమంది. శ్రద్ధగా వినేవాళ్లలో 90% అదో కాలక్షేపం. విన్నాక వాళ్ళకి వీళ్ళకి చిలవలు పలవలు కలిపి చెప్పడం ఓ సరదా. ఆ మిగిలిన 10% మన పట్ల అభిమానం ఉన్నా వాళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు, అయ్యో అండం తప్ప. అందుకే మన ఇంటి గుట్టు మనమే కాపాడుకోవాలి, మన హుందాతనం మనం నిలుపుకోవాలి. నిగ్రహం అనేది మొదట్లో సాధన చేస్తే క్రమంగా తర్వాత అలవాటైపోతుంది అని. ఆవిడ వాళ్ళ ఇంటి గుట్టు కాపాడుకోవడం కోసం అలా చెప్పిందిలే అన్నాను అక్క నేర్పిస్తూ. అక్క నవ్వేసి, నువ్వు కోడలుగా ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుందే, అత్తగారు అయినప్పుడు అప్పుడు ఆ మాటలు నీకు ఎంతో నచ్చుతాయి అంది. నిజంగానే అత్తగారిని అయ్యాక ఆ మాటలు నాకెంతో నచ్చడం మొదలెట్టాయి. మాది చాలా చిన్న కాలనీ, మొత్తం 60 ఇళ్ళు అంతే. ప్రతి నెల మొదటి శనివారం సాయంత్రం నెలకొకళ్ళ ఇంట్లో టీ పార్టీ పెట్టుకుని కాలనీ ఆడవాళ్ళు అందరం కలుసుకుంటూ ఉంటాం. ఇందిర, రాఘవేంద్ర 40వ పళ్ళలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు. మా వీధి చివరిలో అమ్మకానికి వస్తే 3 ఏళ్ల క్రితం కొనుక్కున్నారు. పాపం పిల్లలు లేరట అంటూ వాళ్ళు వీళ్ళు అనుకోగా విని నేను అయ్యో పాపం అనుకోకపోలేదు. ఒక శనివారం మా టీ పార్టీ వాళ్ళ ఇంట్లో జరిగింది. ముందుగా మాలో మేము అనుకున్నాం, ఇందిర ముందు పిల్లల మాట ఎత్తి తను బాధ పెట్టకూడదు అని. తీరా చేసి వెళ్ళాక మాటల మధ్యలో తనే తమకి పిల్లలు కలగపోవడం గురించి, ఇక పుట్టరని తెలిసాక తమ జీవితంలో తాము చేసుకున్న మార్పుల గురించి చాలా క్యాజువల్గా చెప్పి, మా ఇంట్లో మేము ముసిలాళ్ళం అయ్యి మంచాన పడే వరకు రబ్బర్ షీట్లు అవసరం ఉండదు అని తెలిసిపోయిందండి అనేసరికి అందరం ఒక్కసారిగా నవ్వేశాం. పిల్లలు, వాళ్ళ బాలారిష్టాలు, చదువులు, పరీక్షలు, పెళ్ళిళ్ళు ఇవేవి మా జీవితంలో ఉండవు అని తెలియగానే ఒక హాలిడే టైం షేర్ కొనుక్కున్నామండి. సమ్మర్లో ఒకసారి, వింటర్లో ఒకసారి 2 వెకేషన్స్ తప్పనిసరిగా వెళ్తాం. వాటిలో ఒకటి వీలైతే మా తోబుట్టూరు కుటుంబాలతో పెట్టుకుంటాం. 2 ఏళ్లకు ఒకసారి ఓ ఫారిన్ ట్రిప్ వెళ్తున్నాం. ఈ మధ్య చూడాల్సిన దేశాలన్నీ రాసి పెట్టుకున్నాం, ఒక్కొక్కటే వరుసగా చూసి రావాలి అంటుంటే ఆ మొహంలో ఒక వింత మెరుపు. తనంత ఓపెన్గా మాట్లాడుతుంటే అడగాలి అనిపించి సూటిగా అడిగేశాను, ఇలా అని తెలిసాక కొంచెం కూడా నిరాశపడలేదా మీరు అని. గలగలా నవ్వేసి, పడ్డాం, పడకుండా ఎలా అవుతుంది అంది. మరి ఎవరిని పెంచుకోవాలి అనుకోలేదా అని అడిగింది ఎదురుంటి ఉమ. లేదండి, వి బోత్ ఆర్ హ్యాపీ విత్ ఈచ్ అదర్. ఇక బయట ఎవరో ఒకరికి పరిమితం చేయదలుచుకోలేదు మా ప్రేమని. దిల్సుఖ్ నగర్లో అమృత బిందు ఆశ్రమం ఉంది కదా, అందులో పిల్లల కోసం ఒక యోగా టీచర్ని, ఒక సంగీత టీచర్ని పెట్టి వాళ్ళ జీతాలు మేమే పే చేస్తున్నాం. ఈ వాళ్ళ కోసం వెతుకుతున్నప్పుడే యోగిని మేడం పరిచయం జరిగింది. నిజానికి మాకు మేము ఇద్దరమే చాలు. మా సినిమాలు, షికార్లు, పుస్తకాలు, మ్యూజిక్ కాన్సర్ట్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అవసరానికి సరిపోయే డబ్బు, ఎవరి మీద ఆధారపడిపోనక్కర్లేనంత ఆరోగ్యం, ఇవి ఉండాలి కానీ జీవితం మాత్రం హాయిగా గడపచ్చండి అంటుంటే, అంతేకాదు దంపతులిద్దరి మధ్య సఖ్యత కూడా ఉండాలి, ముఖ్యంగా ఎంతగానో కోరుకునేవి జరగనప్పుడు అన్నాను. అంతా అవునవును అంటుంటే తను నిజమే అని ఒప్పుకుంది. ఆవేళ వాళ్ళ పట్ల జాలితో వెళ్ళిన వాళ్ళం కాస్త అసూయ పడుతూ వెనక్కి తిరిగి వచ్చాం. ఆ దంపతులను చూసొచ్చాక అందిన వాటితో అందంగా ఎలా జీవించవచ్చో తెలియజెప్పడానికే
వీళ్ళ పరిచయం అయిందేమో అనిపించింది. అవును, ఇప్పుడు నా పిల్లలిద్దరిలో ఎవరికైనా పిల్లలు పుట్టరో అని తెలిసినా నాకంత బాధ కలగదేమో. అమృత బిందు ఆశ్రమంలో పిల్లలకు యోగా నేర్పే ఆ టీచర్ పేరు యోగిని అవ్వడం తమాషాగా. ఆవిడ దగ్గర మేము కూడా యోగా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఇందిరే తమ డాబా మీద కావాల్సిన ఏర్పాట్లు చేసింది. యోగాతో పాటు ఆవిడ మాకెన్నో నేర్పించింది. కనుముక్కు తీరు, మేనిరంగు ఎలా ఉన్నా కేవలం కంఠస్వరాన్ని శ్రావ్యంగా మార్చుకోవడం, తీరుగా కూర్చోవడం, నడవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, కోపతాపాలను అదుపులో ఉంచుకోవడం, ఆత్మవిశ్వాసంతో మెలగడం, తాను పొందిన వాటి పట్ల కృతజ్ఞతగా ఉండడం, ఇవే మనిషిని అందంగా కనబడేలా చేస్తాయి అని ఆవిడ మాకు చూపించింది. ఇంతవరకు ఏ సమావేశమైనా ఆఖరి నిమిషంలో వెళ్ళే నేను ఆవిడ పరిచయం తర్వాతే కొద్దిగా ముందుగా వెళ్ళి స్థిమితంగా కూర్చోవడం, ఇతరుల సమయానికి విలువనివ్వడం నేర్చుకున్నాను. వాళ్ళ డాబా మీదకి విస్తరించిన మామిడి కొమ్మల్ని, వాటి మీదకి పాకి గాలికి ఊగే చెమేలీ తీగ ఆకులు మొగ్గల్ని చూస్తూ కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కూడా దినచర్యలో నాకెంతో ఇష్టమైన భాగం అయిపోయింది. ఇప్పుడు ఎప్పటిలాగే క్లాసు 7:30కి అయిపోయింది. వెంటనే అక్కకి ఫోన్ చేశాను. బావగారు ఏదో పని మీద వెళ్ళారని, రాత్రికి వస్తారని చెప్పింది. అయితే ఖాళీగా ఉన్నావు ఇవాళ, నేను రానా, కలిసి గడుపుదామా అన్నాను. అంతకంటే రావే బాబు అంది సంతోషంగా అక్క. నే వెళ్ళేసరికి అక్క వాళ్ళ ఇంటి ముందున్న చిన్న తోటలో ఉంది. పలకరింపులు అయ్యాక, ఇదిగో ఈ మాలిని పంపించేసి వస్తానే, ఒక్క పావుగంట లోపల కూర్చో అంది. చుట్టూ చూస్తే లేతాకు పచ్చని ఆకులతో దట్టమైన పసుపు రంగు పూలతో ఉన్న తీగలు కింద పడున్నాయి. పందిరి మీదకి పాకి దట్టంగా అల్లుకుపోయిన పచ్చపూల తీగల్ని జాగ్రత్తగా కత్తిరించి తీసేస్తున్నాడు మాలి. అబ్బా, ఎంత బాగున్నాయో పూలు, అలా కత్తిరించేసేమిటే అన్నాను వాళ్ళు చేస్తున్న పని చూస్తూ. ఈ తీగ వైల్డ్గా పెరిగిపోతుంది, కంటికి ఇంపైన రంగులో బోలెడు పూలు పూస్తోంది అని ప్రహారీ మీదకి పాకిద్దామని పెడితే ఆ జాజి పూల పందిరి మీదకి చకచకా పాకేసి చుట్టుకుపోతోంది అంది. అయ్యో, పచ్చడి పూలు తీగలను ఆ మనసు ఎలా ఒప్పిందే బాబు నీకు. కాలి దగ్గర పడున్న పూల తీగని అపురూపంగా చేతిలోకి తీసుకున్నా. అదే మరి, ఆ పూలందానికే ఇన్నాళ్ళు ఊరుకున్నాను కానీ ఇది ఆ జాజి తీగని బతకనివ్వడం లేదు. ఆ పూలు వీధికి ఇంటికి అందాన్ని ఇస్తున్నాయి నిజమే కానీ మా జాజి తీగ దేవుడి పూజకి సజ్జనిండా పూలు ఇస్తుంది, నా వేలుముడికి దోసుడు మొగ్గలు ఇస్తుంది. దేని దారి దాందే. ఇప్పుడు మాత్రం ఏమైంది, ఈ మూల ప్రహారీ గోడ మీద జాలీలా కట్టించాను చూడు, దాని మీదకి లాగి కట్టాం. ఇప్పుడే 4 రోజుల్లో దానికి అల్లుకుపోయి దాని మానాన్ని అది బతుకుతుంది. ఈ జాజిది కూడా కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది ఇప్పుడు అని, రా వేడిగా ఏదైనా తాగుదాం అంటూ వంటింట్లోకి దారి తీసింది. పొద్దున్న గగన ఫోన్ చేసిందే అన్నాను. ఏమిటా అంది తల తిప్పి చూస్తూ, తన పెదవుల మీద కనపడిన ఒక నవ్వు. ఎందుకే అలా చెప్పేదానికి, దాని ఫ్రెండ్స్ వస్తుంటే ఇంత పెద్ద ఇంట్లో వారం రోజులు ఉండడానికి చోట్లేదా? అది కాలిఫోర్నియాలో వాళ్ళ ఇంట్లో ఉన్నానని కూడా చెప్పింది కదా, దాని వాళ్ళ ఇంట్లో బాగా చూసుకున్నారని. కావచ్చు బాను, వాళ్ళని పిలిచి దాన్ని ఇంట్లో హోస్ట్ చేయమను. అది ఎంజాయ్ చేసిన సౌఖ్యాలకు నేను బదులు తీర్చాలన్నమేమిటే బాబు అంది చాలా మామూలుగా. నాకు షాక్లా తగిలింది. అదేమిటే, అది ఎవరు నీకు, పరాయి దాని గురించి చెప్పినట్టు చెప్తున్నావు? పిల్లల వెనకే వాళ్ళ అవసరాలని తన నెత్తిని వేసుకుని తిరిగిన అక్కేనా ఇది? కళ్ళప్పగించి చూశాను. ఎవరా? 30 దాటిన కూతురది. అదేనా అమెరికనైజ్ అయ్యేది, నేను అవ్వకూడదా అని ఒక చిన్నగా నవ్వి, ఇలా అది ఎవరో ఒకరి ఫేవర్స్ తీసుకోవడం, అవన్నీ నేను తీర్చడం నాకు కొత్త ఏం కాదే. దాని ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు మన ఇంట్లో మనుషుల్లా ఉంటారనుకున్నావా? వాళ్ళకి మన భారతీయ వంటలు రుచి చూపించాలి. మసాలా దోశలు, ఆలు పరాఠాలు, పెరుగు వాళ్ళు ఇవన్నీ చేసి పెట్టాలి. మీ బావ రిటైర్ అయ్యారు కదా, ఊళ్ళో టూరిస్ట్ స్పాట్లు అన్నీ చూపించాలి. ఎందుకు? వీళ్ళు అక్కడికి వెళ్ళి దానికి కృతజ్ఞతగా ఉండడానికి. అప్పటికే ఊరగాయలు, పొళ్ళు, తినుబండారాలు 6 నెలలకు ఒకసారి కొరియర్ చేస్తూనే ఉంటాం. ఏం కావాలంటే అది అడిగి చేయించుకుంటుంది.
కానీ సంతృప్తి లేదు. ఏం చేసినా థ్యాంక్ యూ అన్న మాట లేదు దాని నిఘంటువులో. నిజమే, చిన్నప్పటి నుంచి గగన కావాలని డిమాండ్ చేసి చేయించుకునేది, కానీ మరి అక్క చెప్తున్నట్టుగా అంత సెల్ఫిష్గా మాకు ఎప్పుడు అనిపించలేదు. 2 ఏళ్ళు ఎంఎస్ చేసిందా, సగం ఫీజు మేమే కట్టాం. ఆ లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ మేమే పంపాం. ఏడాదికోసారి వచ్చింది గత 6 ఏళ్ళుగా. నీకు తెలియదు కాదుగా. ఇంకా అనుకున్నట్టుగా ఉద్యోగం రాలేదు అని పిహెచ్డీకి చేరింది. వచ్చే డబ్బు విరివిగా ఖర్చు పెట్టేసుకుంటుంది, కానీ మాకైనా ఖర్చులో కొంతైనా ఇద్దామని లేదు. రిటైర్మెంట్ కోసం దాచుకున్నది మొత్తం దానికి ఖర్చు పెట్టేశాం. ఎంఎస్ అయ్యాక 2 ఏళ్ళు నాంచి మేము చూసిన సంబంధం వల్ల కాదని చివరికి ఎవరినో ఇష్టపడ్డాము, ఒప్పుకోండి అని కోరింది. నష్టపోయింది నా టైం కదా, దానికే. మాకు ఇష్టం లేకపోయినా నీ ద్వారా మమ్మల్ని ఒప్పించింది. మా అమ్మ తాతగాళ్ళ మనసుని నొప్పించింది. ఇంత చేసి ఎంగేజ్మెంట్ అయ్యాక వాడితో పడ్డం లేదు, వాడితో పెళ్లి కుదరదు అని తేల్చుకుందుకు మళ్ళీ 2 ఏళ్ళు, ఇంకా ఏవేవో బెడిసికొట్టాయి. ఇప్పుడు మళ్ళీ మేము చూసి కుదర్చాలి దానికి పెళ్ళి. కానీ అక్కడుండి దీన్ని తిక్కలతో సర్దుకునేవాడు కావాలి. నాకు మీరేం చూడక్కర్లేదు, నా సంగతి నేనే చూసుకుంటాను అని ఇన్నాళ్ళు అన్నాక ఇప్పుడు మీరే చూడండి అనడానికి నామోషి. మా బాధ్యతలు అయ్యాయి అని ఊపిరి పీల్చుకోవాలని మాకు ఉంటుంది కదే. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు, పిల్లల చదువులు, పెద్దదాని పెళ్లి, పురుళ్ళు, ఇక ఆస్పత్రి, ఇల్లు అన్నట్టుగా 4 ఏళ్లు సాగిన ఆ మామగారి అనారోగ్యం ఇలా గడిచిపోయింది ఇన్నాళ్ళు. దీని పెళ్లి బాధ్యతలు పూర్తయితే నా కోసం ఎన్నో చేసుకోవాలని ఉంది. ఉండి ఉడిగి ఏదో ఒక పని పెడుతూనే ఉంటుంది ఇలాగా. ఈ అమ్మ అంటే అడిగినవన్నీ ఇచ్చే కల్పతరువులా కనిపిస్తుందేమో దీనికి. అమెరికా అంటే అంత ఇష్టమైతే అక్కడ వాళ్ళ 16 ఏళ్ల నుంచి కాకపోయినా 25 ఏళ్లకైనా స్వతంత్రంగా బతకాలి. ఏదైనా కావాలంటే అడిగే పద్ధతి అంటూ ఒకటి ఉంది కదా. మను అడగమను, ప్రేమగా, రిక్వెస్టింగ్గా. ఈ జబర్దస్తి ఏమిటే? నా టైం నా అంగీకారం లేకుండా దానికి ఇష్టం వచ్చిన వాళ్ళకి దారిపోయడానికి కుదరదే, నా వల్ల కాదు. ఈ మధ్య మా మామగారు పోయాక ఓ మాట అనడం మొదలెట్టింది. మేమిద్దరం ఇక్కడ లేము, మా అమ్మేమో చిన్న మామయ్య దగ్గరే ఉంటుంది, నీ టైం అంతా ఖాళీయే కదా అని. అక్కడికి నా టైం ఏదో వీళ్ళ సేవల కోసమే ఉన్నట్టు. కింద మాట అది వచ్చినప్పుడు రాంబాబాయ్ వచ్చి, ఏమే అక్కడే సెటిల్ అయిపోతారా, అమ్మ నాన్న పెద్ద అవుతున్నారు, ఇద్దరు దూరంగా ఉంటే ఎలా అని అడిగితే, అదేంటి తాతగారు, నేను ప్రతి ఏడు వచ్చి వెళ్తున్నాగా, ఎవ్రీ సింగిల్ ఇయర్ అంటోంది. నాకు నవ్వు వచ్చింది. భలేనే, అది వచ్చి వెళ్ళడమే నీకేదో ఫేవర్ అనుకుంటుందా అన్నాను. అదే చెబుతున్నా, మా అవసరాలకి అనారోగ్యాలకి తను తోడుండగలదా అని ఆయన అడిగారు. అదేం చెప్తుంది? తను వచ్చి ఉన్ననాళ్ళు అమ్మకున్న వ్యాపకాలన్నీ మానిపించేసి తనకు కావలసినవన్నీ అడిగి చేయించుకుని, షాపింగులు చేయించుకుని, ఇక ఫ్రెండ్స్ దాన్ని చూడడానికి వస్తే వాళ్ళకి అమ్మ చేత సేవలు చేయించి, ఈ వెళ్లే రోజు అమ్మ నాన్న ఎయిర్పోర్ట్లో దింపితే చేతులు ఊపుతూ వెళ్తున్నా అని చెప్తుంది గొప్పగా. అది ప్రతిసారి అది వచ్చి వెళ్ళాక మేము ఇంటికి వచ్చి 4 రోజుల పాటు జ్వరం వచ్చిన వాళ్ళ అయిపోయి మెల్లగా తేరుకుంటాను తెలుసా. దాని నుంచి ప్రేమ నిండిన చూపు, ఇష్టంతో ఇచ్చే ఆలింగనం ఉండవే. వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో ఇచ్చే ఓ హగ్గు, వెళ్ళేటప్పుడు ఇచ్చే 2వ హగ్గు, అంతే. ఇవన్నీ అక్క ఏ ఉద్వేగమూ లేకుండా, కనపడకుండా కూతుర్ని స్కాన్ చేసిన రిపోర్ట్ చూపిస్తున్నట్టుగా చెప్తుంటే నేను అవాక్కైపోయి వింటూ ఉండిపోయాను. భాను, ఒక్క విషయం, నేల నీటి ఆవిరిని అందిస్తే ఆకాశం వాన్నీళ్ళు ఇస్తుంది. ఒకవైపు నుంచే ఏది ప్రవహిస్తూ ఉండదు నిరంతరం. అందుకున్న దానికి ప్రతిగా ప్రేమ, ఆపేక్ష ఇవేనా ఇవ్వాలి కదా. మా మామగారు చూసావా, ఏ చిన్న సేవ చేసినా థ్యాంక్ యూ తల్లి అనేవారు. ఆ కళ్ళలోంచి వాత్సల్యం కురుస్తూ ఉండేది. కనీసం అది ఆశిస్తాం మనం, అందించే సేవలకు ప్రతిగా. పోన్లే కానీ అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఇంకా నా టైం నాకు కావాలి. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో నా కోసం నేను గడపదలుచుకున్నాను, అంతే. అదే చెప్పాను దానికి. మరి దాని పెళ్ళి వెరిమొహం వేసుకుని అడిగాను. చేయనరడం లేదే,
మేం చూడాలి అంటే దాని ప్రవర్తనలో మార్పు రావాలి. నేను దానికోసం ఖర్చు చేసే సమయాన్ని అది గౌరవించాలి. ఏదో ఖాళీగా ఉంది కనుక కాలక్షేపం అందిస్తున్నాను అనుకుంటే కుదరదు. అదో పెద్ద పిహెచ్డి, నేను పనేమీ లేని హౌస్ వైఫ్ అన్నట్టున్న దాని ధోరణి నాకు సరిపోవడం లేదే. నేను హోమ్ మేకర్ని, అండ్ దట్ వాజ్ మై చాయిస్. అది పిహెచ్డి, అది దాని చాయిస్. ప్రేమతో అల్లుకునే అనుబంధాలకి, ఊపిరాడనివ్వకుండా చుట్టుకునే బంధాలకి చాలా తేడా ఉంటుంది భాను. అది నాకు అర్థమైంది. ఇక సాయంత్రం ఇంటికి వెళ్తుంటే అక్క గేటు దాకా వచ్చింది. అక్కతో పాటు పందిరి మీద జాజి తీగలు కూడా గాలికి తలలూపుతూ నాకు వీడ్కోలు చెప్పాయి. అయిపోయింది కదా చుట్టుకునే బంధాలు. థ్యాంక్ యూ.